అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు డెలీషియస్ మటన్ చాప్స్ ఎట్లా తయారు చేయాలనో నేను చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మటన్ చాప్స్ నేను ఇక్కడ 7 పీసెస్ తీసుకున్నాను. కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పట్టించాలండి దీనికి. మొత్తం ఈవెన్గా అంటే విధంగా పసుపు కారాన్ని పట్టించాలి. పట్టించి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ మటన్ చాప్స్ అన్నీ అందులో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలండి. కలుపుతూ వేయించుకోవాలి. ఒకే వైపు పెడితే మాడు పడతాయి కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. మళ్ళీ ఆ గరం మసాలా అన్ని ముక్కలకు పట్టే విధంగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ని హైలో 4 మినిట్స్ మనం టైం అడ్జస్ట్ చేసుకొని లిడ్ పెట్టాలి. బయట మన మామూలు ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్లు సరిపోతాయండి. 2 విజిల్స్ వచ్చే వరకు మన బయట కుక్కర్లో మనం పెట్టుకోవచ్చు. 4 మినిట్స్ అయిపోయింది. చూడండి మంచిగా ఉడికినాయి అవి. కాగా ముదురు మటన్ అయితే 3 విజిల్ వచ్చే వరకు ఉండాలండి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్కి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఆ చాప్స్ వేయాలి. మటన్ చాప్స్ ఉన్నాయి కదా, అవి తీసి ఇప్పుడే ఆ గ్రేవీ అదంతా వేయకూడదండి. అందులో స్టాక్ ఉంది కదా, ఉడికిన మటన్ స్టాక్ ఇప్పుడు వేయొద్దు. ఓన్లీ ముక్కలను మాత్రం వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలండి. మంచిగా వేయించుకోవాలి ఆ చాప్స్ని. చూడండి ఆ ఉల్లిపాయ కూడా ఎంత బాగా వేగి ఉందో. ఆ స్మెల్, ఆ టేస్ట్ కొంచెం దానికి పడుతుంది. ఇప్పుడు ఆ స్టాక్ వేసుకోవాలి. 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆ మటన్ స్టాక్ 2 కప్పులంతా తీసి పోసుకోవాలండి ఇందులో. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా, ఈ మొత్తం ఈ స్టాక్ అంతా దానికి పట్టే విధంగా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనం సన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలండి. ముక్కల మీద వేసుకుంటూ ముక్కలను కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఉప్పు కూడా అన్ని ముక్కలకు పట్టే విధంగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది మంచిగా వేగే వరకు మనం స్టవ్ కాడ ఉండాల్సిందే అండి. పక్కకు పోతే దాని టేస్ట్ మారిపోతుంది. మనం కలుపుకుంటూ చేయాలి దీన్ని. మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ చల్లుకోవాలి. ధనియా పౌడర్ కొంచెం, అది కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలండి.
మటన్ స్టాక్ అంతా కూడా అయిపోయింది, వాటర్ అంతా కూడా అయిపోయింది. చూడండి ఆయిలే మిగిలింది. మంచిగా వేగినాయి కూడా. మంచి టేస్ట్ ఉంటుందండి, ఒక్కసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. కొలతలు కూడా మీకు కరెక్ట్గా ఉంటాయి. ఇవి స్నాక్స్ లెక్క తింటాం కాబట్టి గ్రీన్ చట్నీతో తింటే సూపర్ ఉంటాయండి. గ్రీన్ చట్నీ ఎట్లా చేయాలో కూడా నేను ఒకరోజు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక నిమ్మరసం అండి, హాఫ్ చెక్క సరిపోతుంది. సగం ముక్క నిమ్మరసాన్ని పైనుంచి పిండుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఇది కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. కొత్తిమీర చల్లుకుంటున్నాను, అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని గ్రీన్ చట్నీ, నిమ్మకాయ, ఉల్లిపాయలతో కలిపి తినండి. ఆహా, వర్షం పడుతుంటే సూపర్ ఉంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.